హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు త్రూ ఛానల్ అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో జెండర్ స్పెసిఫిక్ కాదండి, అందరూ ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా, సో ఎలాంటి సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్నా కూడా మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఈ వీడియో చూసే టైంకి డెఫినెట్గా ఈ వీడియో మీకైతే రెసొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఈ పర్సన్తో మ్యారీడ్ అయినా, అన్మ్యారీడ్ అయినా, మేబీ వేరే రిలేషన్ ఉన్నా, సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే మీకు ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే ఇది తప్పకుండా దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే మీకు రెసొనేట్ అవుతాయి, డెఫినెట్లీ రెజొనేట్ అవుతాయి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ మీ పర్సన్కి మీకు మళ్ళీ రీయూనియన్ జరుగుతుందా, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒకవేళ రీయూనియన్ అయినా మేము మళ్ళీ హ్యాపీగా ఉంటామా లేదా, ఫర్దర్గా కూడా ఈ పర్సన్ ఇంతే ఉంటారా, లేకపోతే నేనే ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలా, నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నాకు క్లారిటీ కావాలి, నా సిచ్యువేషన్కి నాకు క్లారిటీ కావాలి, ఆ పర్సన్ ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి, ఆ పర్సన్ మైండ్ సెట్ ఏంటో నేను తెలుసుకోవాలి, ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసుకోవాలి, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా లేదా, మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ మనీ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీకు న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చారా, ఆ పర్సన్ని మీరు ట్రస్ట్ చేయొచ్చా లేదా అని కానీ, ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు డౌట్ఫుల్గా అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఒక క్లారిటీ, మేబీ రీడింగ్ ద్వారా అయినా క్లారిటీ తీసుకోండి, త్రూ మీ ఫ్రెండ్స్ సజెషన్స్ ద్వారా అయినా క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకొని అయితే మీరు ముందుకు వెళ్ళండి. సో కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. పర్సన్ అంటే మేబీ ఇక్కడ మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సో ఎవరైనా మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎవరిని కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ అది మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. యూనివర్స్, ఏంజల్స్, సో మీరు ఈ వీడియోతో ఉన్న ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ కూడా రీడింగ్కి రెజొనేట్ అవుతుంది. అండ్ వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ చూస్తూ ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నందుకు. ఈ పార్ట్ ఎవరైతే డైరెక్ట్గా స్కిప్ చేసి వీడియో చూస్తారో వాళ్ళకి ఈ రీడింగ్ రెసొనేట్ అవ్వకపోవచ్చు. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ తెలివితేటలు చూపిస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇంకా ఏం చేయలేం.
యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్కి ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలి అనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి. వాళ్ళ సైడ్ నుంచి మీరే మాకు గైడ్ చేయాలి. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను అన్ని కార్డ్స్కి క్లారిఫై చేస్తూ నేను మాట్లాడతాను, ఓకేనా? ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. I don't want to be who used to be. You deserve better. This love is crazy. Will this pain ever stop? ఈ పెయిన్ ఎప్పటికైనా తగ్గుతుందా అంటున్నాడు. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ఇట్ హర్ట్స్ సో మచ్. ఏదో విషయం మీ పర్సన్ని చాలా బాధ పెడుతుందంట. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. నేనెందుకు నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అంటున్నారు. డ్రామా. వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. నన్నెవరూ నమ్మరు అంటున్నారు. జనాలు ఎవ్వరూ నన్ను నమ్మరు అంటున్నారు మీ పర్సన్. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్. నేను చేసిన డిస్టర్బెన్స్ నువ్వెలా మర్చిపోగలవు. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ మీ విషయంలో చాలా డిస్టర్బెన్స్ చేశారు, చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, చాలా మిమ్మల్ని టార్చర్ చేశారు. ఇంత నిన్ను డిస్టర్బ్ చేసినా అసలు నువ్వు ఎలా మర్చిపోతున్నావు. అదంతా మర్చిపోయి లైక్ ఈ పర్సన్ మీకు చేసిన డిస్టర్బెన్స్ కానీ, మీకు చేసిన బాధ కానీ, మీకు చేసిన పెయిన్ కానీ, మిమ్మల్ని పెట్టిన టార్చర్కి కానీ అదంతా ఎలా మర్చిపోగలుగుతావు, ఎలా మర్చిపోతావు అని అడుగుతున్నారు. అంత ఈజీ కాదు. వాళ్ళు పెట్టిన టార్చర్ వదిలేసుకొని మళ్ళీ వాళ్ళతో కంటిన్యూ అవ్వడం మీరు అంత ఈజీ కాదు అనేది వాళ్ళ ఫీలింగ్. సో దానికి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 of Swords కన్ఫ్యూజన్. సో మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కన్ఫ్యూజన్లో పెట్టుండొచ్చు, చాలా టార్చర్ పెట్టుండొచ్చు, చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు. లైక్ మిమ్మల్ని ఎప్పుడు క్రాస్ రోడ్స్లో పెట్టేవాళ్ళు అనమాట. లైక్ ఇంకొక పర్సన్ని మిమ్మల్ని చూస్ చేసుకొని ఇద్దరి విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ అటా ఇటా అన్నట్టుగా అటు కాసేపు ఇటు. సో ఇట్లా ఉండేవాళ్ళు. అయినా ఇంత నేను నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా, ఇంత నేను నిన్ను టార్చర్ చేస్తున్నా, నీ విషయంలో నేను నీకు ఒక క్లారిటీ, ఒక ట్రస్ట్, ఒక భరోసా అనేది నేను ఇవ్వలేకపోయినా నువ్వు ఎలా ఫర్గివ్ చేయగలుగుతున్నావు. మీకున్న పెద్ద మనసుకి వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనుకుంటున్నారు. కన్ఫ్యూజ్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండా, మీకు ఒక సరైన సమాధానం ఇవ్వకుండా,
ఈ పర్సన్ మీతో ఉంటారా? లేకపోతే ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారా? అనేది వాళ్ళు మీకు చెప్పరు. మీరు అడిగిన ప్రతి దాన్ని మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? కంటిన్యూ అవుతారా? అవ్వరా? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకోరా? అని ఇట్లా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా సార్లు కన్‌ఫ్యూజ్ చేశారు. మేబీ అది తన వర్కా? లేకపోతే మీరా? ఇంకొక పర్సన్ మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఉండుండొచ్చు. సో, ఆ విషయానికి కూడా వీళ్ళు ఇంకొక పర్సన్ వీళ్ళ లైఫ్‌లో ఉండి, అది మీకు చెప్పకుండా, మిమ్మల్ని బాధపెడుతూ, మిమ్మల్ని హర్ట్ చేస్తూ, మిమ్మల్ని ఎమోషనల్‌గా వీక్ చేస్తూ ఉన్న పర్సన్‌ని మళ్ళీ మీరెట్లా ఫర్‌గివ్ చేస్తారు? ఎందుకంటే ఎమోషన్స్‌తో ఆడుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఫర్‌గివ్ చేయలేరు. కానీ నన్నెలా ఫర్‌గివ్ చేస్తావు? ఎందుకంటే వాళ్ళంతా మిమ్మల్ని బాధపెట్టారు. అంత మిమ్మల్ని హింసించారు. కాబట్టి ఇంత కన్‌ఫ్యూజ్ చేసిన నన్ను ఎప్పటికీ క్షమిస్తావు అనైతే నేను అనుకోవట్లేదు. ఎలా క్షమించగలుగుతున్నావు? ఇంకా నేను కావాలని ఎలా అనుకుంటున్నావు? అది వాళ్ళ బాధ. సో, చూడండి. ఈ పర్సన్‌ని వీళ్ళు ఎంత తప్పులు చేసినా సరే మీరు మాత్రం ఈ పర్సన్‌ని డే అండ్ నైట్ తలుచుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు ఈ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు వాళ్ళు మీకు చేసిన తప్పులకి మీరు ఫర్‌గివ్ చేసేస్తున్నారు. మేబీ తప్పు తెలుసుకుంటారు అని కావచ్చు. ఏదో ఒక రోజు వాళ్ళు నా వైపు స్టాండ్ తీసుకుంటారని కావచ్చు. తెలియక చేస్తున్నారు అనని కావచ్చు. ఇట్లా వాళ్ళు చేసే తప్పులన్నీ మీరు క్షమిస్తూ వస్తున్నారు. అంత క్షమించే మనసు ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. బహుశా మీకు మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉందేమో. కాబట్టి వాళ్ళు అన్ని మిస్టేక్స్ చేసినా కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళే కావాలని కోరుకుంటూ ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీ చేయలేను. మేబీ నీకు నేను సెట్ కాదు అని కానీ, అన్ని విధాలుగా నేను నిన్ను హ్యాపీగా చూసుకోలేనని కానీ, నా వల్ల నువ్వు హ్యాపీగా ఉండలేవు అని కానీ, మేబీ ఈ పర్సన్ మీతో పాస్ట్‌లో చెప్పుండొచ్చు. ఎందుకు వాళ్ళు అట్లా అన్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మేబీ ఎందుకు వీళ్ళు ఇట్లా అన్నారు అంటే 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. క్లారిఫికేషన్ కార్డ్. ఎందుకు వీళ్ళు మిమ్మల్ని హ్యాపీగా చేయలేరు అంటే, వీళ్ళకి మేబీ మనీ ఇంపార్టెంట్ కావచ్చు. సొసైటీ ఇంపార్టెంట్ కావచ్చు. మేబీ వాళ్ళ పేరెంట్స్ ఇంపార్టెంట్ కావచ్చు. వాళ్ళకి ఇవన్నీ ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీకు ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ చేయలేను. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే అంత బ్యాలెన్స్ తీసుకురాలేను అని ఆ పర్సన్‌కి తెలుసు కాబట్టి మేబీ పాస్ట్‌లో కూడా మీకు చెప్పుండొచ్చు. నేను నిన్ను హ్యాపీ చేయలేను. బెటర్ మనం దూరంగా ఉంటేనే నయమేమో. నువ్వైనా హ్యాపీగా ఉంటావు. నేనైతే నిన్ను హ్యాపీ చేయలేను. నీకు నేను టైం ఇవ్వలేను. ఇట్లా మేబీ మీ పర్సన్ మీకు చెప్పుండొచ్చు. మేబీ వీళ్ళ టైం అంతా ఇంకొక పర్సన్‌కి ఇస్తూ, తన లైఫ్‌లో ఉన్న ఇంకొక పర్సన్‌కి ఇస్తూ మీకు ఇవ్వకుండా ఇట్లా కూడా చేసుండొచ్చు. సో, చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 4 ఆఫ్ కప్స్. మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని మీ లవ్‌ని ఈ పర్సన్ పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తూ, మీ మెసేజ్‌కి, కాల్‌కి కానీ ఇప్పుడు మెసేజ్ చేస్తే ఒక 2 డేస్ తర్వాత కానీ, లేకపోతే ఎప్పుడో మెసేజ్ చేస్తే ఈవినింగ్ రిప్లై ఇవ్వడం కానీ, అసలు 1 వీక్ తర్వాత రిప్లై ఇవ్వడం కానీ, ఇట్లా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు. బికాజ్ వాళ్ళకి తెలుసు మిమ్మల్ని హ్యాపీ చేయలేరు.
మీకు టైం ఇవ్వలేరు. వాళ్ళకి మనీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందుకే మిమ్మల్ని హ్యాపీ చేయలేను. మీకు గిఫ్ట్స్ లాంటివి వాళ్ళు ఇవ్వలేరు. బికాజ్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను నిన్ను హ్యాపీ చేయలేను. నా దగ్గర అంత టైం లేదు. నా దగ్గర ఉన్న కొంత టైంలో, నేనిచ్చే కొంత టైంలో అడ్జస్ట్ అవ్వు. ఇట్లా మేబీ చెప్పుండొచ్చు. నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. నువ్వు సఫర్ అవుతావు. అనవసరంగా నా వల్ల నువ్వెందుకు బాధపడ్డం. ఇట్లా మేబీ చెప్పుండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూజ్డ్ టు బీ. యూ డిజర్వ్ బెటర్. చూడండి, టవర్ కార్డ్ వచ్చింది. సో మేబీ ఈ పర్సన్ మీకు ఆల్రెడీ బ్రేకప్ చెప్పుండొచ్చు. కొంతమందికైతే బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొంతమందికైతే ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. చెప్పకుండా వాళ్ళు ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. బ్రేకప్ అని కొంతమంది చెప్పుండొచ్చు. కొంతమంది చెప్పకుండానే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొంతమంది ఏంటంటే ఈ పర్సన్ గురించి నిజం మీకు అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది. లైక్ ఈ పర్సన్ ఇంకొకళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారని కానీ, సమ్ అదర్ పర్సన్ని వీళ్ళ లైఫ్లో ఉన్నారని కానీ. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్ యూ డిజర్వ్ బెటర్ పర్సన్ అంటున్నారు. చెప్పారు కూడా మేబీ పాస్ట్లో, నీకు నాకు సెట్ అవ్వదు, నువ్వు చాలా మంచిదానివి ఆర్ మంచివాడివి, నేను అంత మంచి కాదు, బెటర్ నువ్వు వేరే వాళ్ళని డిజర్వ్ చేస్తావు, ఐఎమ్ నాట్ గుడ్, నేను నీకు కరెక్ట్ కాదు, నేను మంచిదాన్ని కాదు, యూ డిజర్వ్ వేరే వాళ్ళు. ఇట్లా వీళ్ళు చెప్పుండొచ్చు. సో చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా ఎంత కరెక్ట్గా వచ్చిందో. 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ అది ఫ్యామిలీ వల్ల కావచ్చు, నిజంగానే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, అండ్ మేబీ ఫ్రెండ్స్ వల్ల ఈ పర్సన్ మీకు ఇలా చెప్పుండొచ్చు. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేబీ మన ఇద్దరికి సెట్ అవ్వదు, నువ్వు వేరే వాళ్ళని చూసుకో, నేను అంత మంచిదాన్ని కాదు, లేకపోతే మంచివాడిని కాదు నీ అంత. కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీతో బ్రేకప్ చెప్పారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఎందుకు ఇక్కడ వచ్చింది యూనివర్స్? దిస్ లవ్ ఈజ్ క్రేజీ. సో వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. మేబీ ఆఫ్టర్ సపరేషన్ వీళ్ళకి మీ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓకే, మీ విషయంలో వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. మీరు కావాలి అని కానీ, మీరు లేకుండా ఉండలేరు అని కానీ, ఈ ప్రేమ దూరం చేసుకోవడం చాలా కష్టమని. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి మీ విషయంలో చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా డెవలప్ అవుతున్నాయి.
మేబీ మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోయారా అని కానీ, ఇట్లా చాలా డౌట్స్, చాలా ఇన్‌సెక్యూరిటీస్ నేనే కావాలని వదులుకున్నాను. మీరేమో ఎప్పుడైతే ఈ పర్సన్ దూరం పెట్టారో, ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పారో, మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయారో, అప్పటినుంచి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది మీరు ఈ పర్సన్‌కి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు వీళ్ళని ఇంకొకసారి ఛాన్స్ అడగట్లేదు? ఎందుకు మీరు వీళ్ళని బ్రతిమలాడుకోవట్లేదు? అని చెప్పేసి వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా డౌట్స్, ఇన్‌సెక్యూరిటీసు. ఎందుకు వదులుకున్నాను? ఎందుకు బ్రేకప్ చెప్పాను అని వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో చాలా జెన్యూన్‌గా ఉన్నారు. చాలా లాయల్‌గా ఉండాలి అనుకుంటున్నారు. ముందు వీళ్ళకి మీ వాల్యూ తెలియలేదు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఈ బాధ ఎప్పటికైనా తగ్గుతుందా అని అంటున్నారు. భయమేస్తుంది. ధైర్యం సరిపోవట్లేదు. కానీ మీతో మాట్లాడాలనిపిస్తుంది. మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది. మేబీ వీళ్ళే వేరే వాళ్ళ అండర్‌లో ఉండుండొచ్చు. వేరే వాళ్ళే వీళ్ళని మేనేజ్ చేస్తూ ఉండుండొచ్చు. అది మేబీ వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు. వేరే వాళ్ళ ఎవరైనా అయ్యుండొచ్చు. ఈ బాధ నాకెప్పటికైనా తగ్గుతుందా? నేను ఏ రోజైనా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నేను ఇష్టపడిన వ్యక్తితో నేను మాట్లాడగలుగుతానా? అసలు నాకు ఆ అవకాశం వాళ్ళిస్తారా? ఎందుకంటే ఆల్రెడీ ఛాన్స్ పోగొట్టుకున్నారు. బ్రేకప్ చెప్పారు. దూరం అయిపోయారు. కాబట్టి ఈ పెయిన్ ఎప్పటికైనా తగ్గుతుందా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయం కూడా ఈ పర్సన్‌లో ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళకి మీతో ఉన్న బాండింగ్ అనేది ఇప్పుడు గుర్తొస్తుంది. అండ్ మీ లవ్ వీళ్ళకి కావాలి అనిపిస్తుంది. మీరంతా మీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళెంత ఇప్పుడు మిమ్మల్ని మీతో రెస్పెక్టబుల్‌గా, ప్రేమగా మాట్లాడతారో, మీరు కూడా అంతే రెస్పెక్టబుల్‌గా, అంతే ప్రేమగా మాట్లాడాలి. పాస్ట్‌లో ఈ పర్సన్ ఏదైతే చేశారో అదంతా మళ్ళీ మీరు వాళ్ళకి రిపీట్ చేయకూడదు. పాస్ట్‌ని మళ్ళీ తీసుకురాకూడదు. ఒకవేళ పాస్ట్‌ని తీసుకొచ్చి మధ్యలో నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని పాయింట్ ఔట్ చేస్తారేమో అన్నట్టు భయపడుతున్నారు. ప్రేమ ఉండి మీతో మాట్లాడాలి అని అనిపించినప్పటికీ భయం ఎక్కువయింది. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. సో వీళ్ళు మీతో రీయూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. అండ్ అక్కడ థర్డ్ పార్టీ సంగతి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్యలో మేబీ అటు ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ మీరు కానీ, సో ఇద్దరి మధ్యలో మేబీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండుంటే వాళ్ళకి మీకు ఈ పర్సన్‌కి మేబీ మీరంటేనే ఇష్టం ఉంది. ఇక్కడ థర్డ్ పర్సన్ కన్నా కూడా ఇప్పుడు మీరంటేనే ఎక్కువ ఇష్టం ఉంది. మీ గురించే ఇక్కడ మీ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. మేబీ పాస్ట్‌లో చెప్పాను కదా! థర్డ్ పర్సన్ కోసం మీతో బ్రేకప్ చేసుకున్నారు అని. కానీ ఇప్పుడు థర్డ్ పర్సన్ వద్దు. మీరే కావాలి అని అనిపిస్తుంది. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. చూడండి లవర్స్ కార్డ్. మీ మీదే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. అండ్ మీతో ఏంటంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని కానీ, మీకు మీ పర్సన్‌కి సంబంధించి ఏదో ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే
మీరు మీ పర్సన్ కోసం మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు కదా! మీరు మీ పర్సన్ కోసం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కదా! తను రావాలి, ఎలాగైనా రావాలి, మళ్ళీ నా లైఫ్‌లో ఉండాలి, నా ప్రేమ అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు కదా! సో, మీ మేనిఫెస్టేషన్స్ వల్ల ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిదైతే ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉన్నట్టు కూడా ప్రెజెంట్ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ పాస్ట్‌లో మీ ఇద్దరు ఎట్లా ప్రేమగా ఉన్నారో, ఎప్పుడు మీరు స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎంత ప్రేమగా, ఎంత మంచిగా, ఎంత రెస్పెక్టబుల్‌గా మాట్లాడుకున్నారో, అట్లాగే మళ్ళీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్. మధ్యలో అయితే కొన్ని ఇష్యూస్ వచ్చాయని కనిపిస్తుంది. ఇట్ హర్ట్స్ సో మచ్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. దేని వల్ల వీళ్ళు బాధపడుతున్నారు? మీతో రూడ్‌గా మాట్లాడినందుకు కానీ, మీ ప్రేమ పొందలేకపోతున్నందుకు కానీ, మీతో మాట్లాడలేకపోతున్నందుకు కానీ, వీళ్ళు చాలా బాధపడుతున్నారు. చాలా చాలా బాధపడుతున్నారు. మీ గురించి తెలుసుకోలేకపోతున్నందుకు కానీ, మీ ప్రేమ పొందలేకపోతున్నందుకు కానీ వీళ్ళు చాలా బాధపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అయిందన్నందుకు కానీ, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు డిస్కనెక్షన్, మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ, అది ఈ పర్సన్ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు. ఆర్గ్యుమెంట్స్ కానీ, ఈ సెపరేషన్‌ని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు వాళ్ళు. ఉండుంటే ఎంత బాగుండేది, మీరు ఉండుంటే ఎంత బాగుండేది. తనకి ఎలాంటి టైంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా మీరు తనకి చాలా తోడుగా ఉన్నారు. చాలా సపోర్ట్ ఇచ్చారు. చాలా ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోయాను అనేది బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రేమ పొందాలి అనుకుంటున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి. ఏస్ ఆఫ్ కప్స్. మీ మీద లవ్ చాలా ఓవర్‌ఫ్లో అవుతుంది. చాలా లవ్ ఓవర్‌ఫ్లో అవుతుంది. ఇప్పుడు మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది మీ పర్సన్‌కి. మీరు కావాలి అనిపిస్తుంది. ఇంకొక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? సో నేనెందుకు నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను? నీ మెమరీస్ ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నాయి? వాళ్ళే ఆలోచిస్తున్నారు. ఎందుకు నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా? ఏం ఆపుతోంది నన్ను? చూడండి. మీరంటే ప్రేమ ఉంది కాబట్టే, మీరంటే మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే, మీరంటే మనసులో ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టే వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రేమ ఉన్నప్పుడు, ఫీలింగ్స్ ఉన్నప్పుడు, ఎమోషన్స్ ఉన్నప్పుడు, ఇంత ఉన్నప్పుడు మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తే ఎందుకు అవుతారు? లేకపోతే మూవ్ ఆన్ అవ్వడం ఈజీ, కానీ ఉన్నప్పుడు ఎలా మూవ్ ఆన్ అవుతారు చెప్పండి? మీ ప్లేస్‌లో ఇంకొకళ్ళు ఊహించుకోలేరు కదా! మీ పర్సన్ మీ ప్లేస్ ఇంకొకళ్ళకి ఇవ్వలేరు కదా! మీరే తన లైఫ్, మీరే తనకి అన్నీ అని అనుకున్నప్పుడు, మీ మీదే వాళ్ళకి ఎమోషన్ ఉన్నప్పుడు, మీరు తప్ప ఇంకొకళ్ళని వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ మూవ్ ఆన్ ఎట్లా అవుతారు? ఫూలిష్ కాకపోతే చూడండి.
మీ గురించి ఎంత వాళ్ళు ఆలోచించొద్దు అని వాళ్ళ ఆలోచనలు వాళ్ళని ఎంత కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేసినా కంట్రోల్ అవ్వదు. బికాజ్ వాళ్ళకి మీ మీద లవ్ ఉంది. ఎందుకు నేను నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నానంటే వాళ్ళు కూడా చూడాలి ఈ రీడింగ్ నిజం చెప్పాలంటే. మీ మీద ఎమోషన్స్ ఉన్నప్పుడు, మీ మీద ఫీలింగ్స్ ఉన్నప్పుడు, లైక్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు కానీ, ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు కానీ ఎలా మూవ్ ఆన్ అవుతారు? ఇది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. డ్రామా ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. సో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోసం, సెకండ్ ఛాన్స్ కోసం వీళ్ళు మీతో ఏదైనా డ్రామా చేయాలి అనుకుంటున్నారు. ఏదో ఒకటి డ్రామా చేసేసి యాక్ట్ చేసేసి మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అని కోరుకుంటున్నారు. పాస్ట్ అంతా మర్చిపో, ఏదైతే అది జరిగింది అంతా మర్చిపో, మళ్ళీ నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఇప్పుడు నాకు నువ్వే ఇంపార్టెంట్, అదంతా వదిలేసాయి. పాస్ట్లో మన ఇద్దరి మధ్య ఏ జరిగినా అది వదిలేసాయి. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్, అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు చాలా ఇప్పుడు మీ పర్సన్కి బ్యూటిఫుల్గా కానీ, అందంగా కానీ, మీరంటే అట్రాక్షన్ మీ పర్సన్కి చాలా ఎక్కువ ఉంది. ఎమోషనల్ ఉన్నాయి ఇక్కడ, అట్రాక్షన్ కూడా నాకు ఇక్కడ ఉంది అని కనిపిస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకోవాలని అనుకోవట్లేదు. బికాస్ మేబీ ఇక్కడ వాళ్ళ మదర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ సిస్టర్ కానీ ఎవరైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో అందువల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. బట్ డెఫినెట్లీ వాళ్ళైతే మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి, న్యూ బిగినింగ్స్కి రెడీగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒకదాని తర్వాత 2 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ 3 కూడా పాజిటివ్ కార్డ్సే. వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? సో నీలాంటి వాళ్ళని అసలు నాకు పొందే అర్హత ఉందా అని ఆలోచిస్తున్నారు. అంటే లైక్ మీలాంటి మంచి వాళ్ళని, మీలాంటి జెన్యూన్గా లవ్ ఇచ్చే వాళ్ళని కానీ అది నేను పొందే అర్హత నాకుందా? వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? అసలు మీ ప్రేమకి తను డిజర్వ్ అవుతారా? తనకు ఆ అర్హత ఉందా? తనకు అదృష్టం ఉందా? ఆలోచిస్తున్నారు. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. ఇప్పుడు నేను ఏది చెప్పానో అదే వచ్చింది. పర్సన్ చూడండి, హర్మిట్ మోడ్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఉంటున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు, చాలా సాడ్గా ఉంటున్నారు, చాలా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చి మీరు ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. సో పాస్ట్కి సంబంధించిన మెమరీస్ అనేది అన్నీ ఈ పర్సన్ గుర్తు తెచ్చుకుంటున్నారు. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. సారీ చెప్పి మళ్ళీ వీళ్ళు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకుంది.
తనకు ఆ అర్హత లేదా అనుకోని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ట్రై అయితే చేస్తారు. ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. సో, ఇక్కడ మెయిన్‌గా ఏ ఏ రాశులొచ్చాయో చెప్తాను. ఆహ్, వృషభ రాశి, కన్య రాశి, మకర రాశి వాళ్ళున్నారు. అండ్ మెయిన్‌గా ఎక్కువ అయితే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉన్నారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.